హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఈరోజు హిందూ అనాలిసిస్లో మొత్తం మనం 7 ఆర్టికల్స్ మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మిలిటెన్సీ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో మిలిటెన్సీ ఏదైతే ఉంటుందో, టెర్రరిస్ట్ గ్రూప్స్ యొక్క పుట్టుకు ఏదైతే ఉంటుందో వాటన్నింటి గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అండ్ ఇండియా యూకే రిలేషన్స్ గురించి మనకు ఆర్టికల్ రావడం అనేది జరిగింది. యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ 2 డే విజిట్ని కంప్లీట్ చేశారు ఇండియాలో. సో ఈ సందర్భంలో ఇండియా యూకే రిలేషన్స్ గురించి మాట్లాడదాం. ఓటింగ్ రైట్స్ ఫర్ ఎన్ఆర్ఐస్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సౌత్ ఆఫ్రికా మరియు మారిషస్ని సందర్శించి అక్కడ ఉండేటటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓవర్సీస్ వాటర్స్గా రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. సో ఈ సందర్భంలో అసలు ఎన్ఆర్ఐస్ ఎలా ఓటింగ్ అనేటటువంటిది వేస్తారు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాం. సో మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ని మాల్దీవ్స్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అండ్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో ఇది ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఇంపాక్ట్ ఏంటి మాట్లాడదాం. స్కీమ్స్ ఫర్ డిఫెన్స్ స్టార్టప్స్, రాజ్నాథ్ సింగ్ గారు సో 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే డిఫెన్స్ సెక్టార్లో స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేసి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. నెక్స్ట్, పూర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ ఇండియా. ఒక సర్వేలో ఇండియాలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మెయింటైన్ చేసే వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉందంట. సో దాని గురించి మనం మాట్లాడదాం. 7th ఇంపార్టెంట్ చూడండి, ఇండియా శ్రీలంక ఫిషర్మెన్ ఇష్యూ. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. వాట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ దిస్ ఫిషర్మెన్ ఇష్యూ. అండ్ ఈ ఆర్టికల్లో ఒపేడ్ ఆర్టికల్లో మనకు ఒక రికమెండేషన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం, వినండి. సో అందరికీ గుడ్ న్యూస్. మొత్తానికి ఒక వారం క్రితం మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ అనేటటువంటివి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇస్తున్నారు. సో ఆఫర్స్ ఏంటో చూడండి. యూపీఎస్సీ ఆన్లైన్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజు 60,000 కాకుండా జస్ట్ 50,000 రూపాయలకి మాత్రమే. ఆఫ్లైన్ 70,000 కాకుండా జస్ట్ 60,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళంలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 1 లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 కానే కాదు, జస్ట్ 35,000 రూపాయలు మాత్రమే. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. 15,000 రూపాయలు అయితే కాదు, కేవలం 13,500 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫీజు కూడా మీకు 30th ఏప్రిల్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. ఏప్రిల్ 30వ తారీఖు వరకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మర్చిపోయాను, ఆప్షనల్స్ చూడండి. ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. ఏంటండి ఆ 5 ఆప్షనల్స్ అంటే, ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రెండవది పిఎస్ఐఆర్, ఈ 2 సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు. సోషియాలజీ ఆప్షనల్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా ఉంది. సోషియాలజీ నేను చెప్తాను, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా ఉపయోగించుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. 2 జైష్ ఈ మహమ్మద్ ఫిదాయిన్ మిలిటెంట్స్ కిల్డ్ ఇన్ జమ్మూ హెడ్ ఆఫ్ పిఎంస్ విజిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇంతకీ ఈ న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటిది జరిగింది అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో సిఐఎస్ఎఫ్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ దాంతోపాటు జైష్ ఈ మహమ్మద్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరిగినటువంటి ఘర్షణలో 2 జైష్ ఈ మహమ్మద్ సూసైడ్ బాంబర్స్, ఫిదాయిన్ మిలిటెంట్స్ అంటాం. సో సూసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేటటువంటిది జరిగిందంట. సిఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి కూడా ఒక ఆఫీసర్ చనిపోవడం అనేటటువంటిది జరిగింది. 4 ఆఫీసర్స్ గాయాల పాలవ్వడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అయితే
మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకో 2 రోజుల్లో కాశ్మీర్ని సందర్శించబోయేటటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం కానీ లేకపోతే ఈ అటాక్స్ అనేవి జరగడం నిజంగా ఒక ఆందోళన కలిగించేటటువంటి అంశం అని చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయినటువంటి ఇద్దరు మామూలు మిలిటెంట్స్ కాదు, ఇద్దరు సూసైడ్ బాంబర్స్. సో వాట్ దే ఆర్ ప్లానింగ్ అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేస్తున్నారనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఈ విజిట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ విజిట్స్. ఎందుకు అంటే 2019 అనేటటువంటి సంవత్సరాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 2019 ఇయర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ 2 ఇంపార్టెంట్ రీజన్స్. 1 ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అండి, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏదైతే స్పెషల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది లభిస్తుందో కాన్స్టిట్యూషనల్గా దాన్ని అబ్రోగేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అదే సంవత్సరం డిసెంబర్లో పాస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. 2 ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ డెసిషన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే దిస్ ఆర్టికల్ 370 అండ్ 35A ఈ అబ్రోగేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి ఒక పబ్లిక్ విజిట్ ఫస్ట్ టైం చేస్తున్నారంట జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో ఈ నేపథ్యంలో ఈ కాంటెక్స్ట్లో ఈ విజిట్ అనేటటువంటిది చాలా క్రూషియల్, చాలా కీలకం కానుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ ఏదైతే ఉందో దానికి సరిగ్గా 2 రోజుల ముందు ఇలాంటి ఒక ఘటన జరగడం అనేటటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశమైనదిగా మనకి చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో మనం ఏం తెలుసుకుందాము అంటే మిలిటెన్సీ ఇన్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటెంట్ యాక్టివిటీస్ ఎందుకు ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఈ కాల్పులు లాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు తెలుసుకోవాలి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో సెక్యూరిటీలో మీకు కాశ్మీర్ మిలిటెన్సీ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మిలిటెన్సీ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ట్రీమిజం కానీ ఏవైనా క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మనం చక్కగా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. మనం ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఆర్టికల్ కూడా అలాగే చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మిలిటెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటెన్సీ అనేటటువంటిది పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ అండి. చారిత్రక నేపథ్యం ఏదైతే ఉంటుందో కాశ్మీర్ యొక్క చారిత్రక నేపథ్యం అది మనం తెలుసుకోవాలి మిలిటెన్సీ అనేటటువంటిది పెరగడానికి. సో జాగ్రత్తగా వినండి, టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి 1947లో స్వతంత్రం రావడం అనేటటువంటిది జరిగింది. ఆగస్టు 14న పాకిస్తాన్కి, ఆగస్టు 15న ఇండియాకి. సో మొత్తం బ్రిటిష్ ఇండియా రెండు కలిపే ఉండేవి, వాటికి స్వాతంత్రం రావడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ అనేటటువంటిది, బ్రిటిష్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సమయంలో బ్రిటిష్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ అండ్ దాంతోపాటు సమ్ ప్రిన్స్లీ స్టేట్స్. మొత్తం ప్రిన్స్లీ స్టేట్స్ ఎన్ని ఉండేవి అంటే 565 ఉండేవి. సో ఇండియాకి ఇండిపెండెన్స్ అనేటటువంటిది ఏ ప్లాన్తో వస్తుంది అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా రావడం అనేటటువంటిది జరుగుతుంది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేటటువంటిది, హూ ఈజ్ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఈజ్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మౌంట్ బ్యాటన్ ఒక ప్లాన్తో ముందుకు వస్తాడు. మౌంట్ బ్యాటన్ ప్లాన్ వెనక 2 ఆబ్జెక్టివ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఏంటి, టు డివైడ్ టెరిటరీస్ అమాంగ్ ఇండియా అండ్ పాకిస్తాన్. దిస్ మొత్తం కలిపి ఉండేవి కదా, దాన్ని ఇండియా అండ్ పాకిస్తాన్ టెరిటరీస్గా విడదీయడం. రెండవది ఫ్యూచర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు గురించి చెప్పడం. సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ మధ్య బౌండరీస్ ఏవైతే ఉన్నాయో బార్డర్ లైన్స్ డిమార్కేట్ చేయడానికి రాట్లిఫీ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో రైట్, సో ఈ రాట్లిఫీ కమిటీ ఇండియా పాకిస్తాన్ మధ్య బౌండరీస్ని డివైడ్ చేస్తుంది. వెరాజ్ ఫ్యూచర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, మొత్తం ప్రిన్స్లీ స్టేట్స్ ఆ సమయంలో ఎంత ఉండేవి అంటే 565 ఉండేవి. ఈ 565లో ఇండియాలో ఉన్నటువంటివి, ఇండియన్ టెరిటరీలో ఉన్నటువంటివి ఎన్ని అంటే మొత్తం 552 నాన్న. అదే పాకిస్తాన్ చూస్తే 13.
ఈ 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ యూనియన్లో కలపడానికి ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, అందుకే ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ వ్యక్తి ఎవరు అంటే విపి మీనన్. సో వీళ్ళిద్దరూ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి త్రూ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఏంటి? ఏదర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద విందులు అరేంజ్ చేయడం, అందరినీ ఒక విందు అరేంజ్ చేసి వాళ్ళతో నెగోషియేషన్స్ చేసేవాళ్ళు. అండ్ కొన్ని ఇన్సెంటివ్స్ ప్రైవీ పర్స్ అని చెప్పి అంటాం. అంటే ప్రతి సంవత్సరం మీ ఎక్స్పెండిచర్ కోసం, మీ లావిష్నెస్ కోసం ఇండియన్ గవర్నమెంట్ కొంత డబ్బు మీకు ఇస్తుంది. మీరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేటటువంటిది సైన్ చేస్తాయి. ఎవరితో? ఇండియన్ యూనియన్తో. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్కి ప్రిన్స్లీ స్టేట్ యొక్క మహారాజా ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. ఏంటా అగ్రిమెంట్? మేము మా ప్రిన్స్లీ స్టేట్ని ఇండియన్ యూనియన్తో కలిపేస్తున్నాము అని చెప్తూ ఒక అగ్రిమెంట్ అనమాట. అర్థమైందా? సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయడానికి క్యారెట్ పాలసీ అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరిగింది, అండ్ స్టిక్ కూడా వాడడం అనేది జరిగింది. అంటే కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఒప్పుకోలేదో వాటికి ఏం చేశారు? మిలిటరీ ఆపరేషన్, సైనిక చర్య ద్వారా వాటిని దేనిలో కలపడం అనేటటువంటిది జరిగిందనో ఇండియన్ యూనియన్లో కలిపారన్నమాట. సో ఈ 13 పాకిస్తాన్, బెలూచిస్తాన్ లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్తో కలవడానికి కూడా మొరాయించాయి. కానీ వాళ్ళు కూడా మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఏం చేశారు? మొత్తానికి పాకిస్తాన్లో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే చూడండి, సో ఇండియా గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. 552 ప్రిన్స్లీ స్టేట్స్లో అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఆల్మోస్ట్ ఒప్పుకున్నాయి, కానీ 4 ప్రిన్స్లీ స్టేట్స్ బెట్టు చేసినాయి. నేను నార్త్ టు సౌత్ రాస్తాను చూడండి. నార్త్ అన్నింటికంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో అదొకటి. రెండవ ప్రిన్స్లీ స్టేట్ ఏంటంటే ప్రజెంట్ డే గుజరాత్లో ఉన్నటువంటి జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో అది. అండ్ దాంతోపాటు మన హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ నిజాములు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. 4th ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి? ట్రావెన్కోర్తో బతిమలాడి మొత్తానికి వీళ్ళని ఒప్పించేశారు. సో వీళ్ళు మొత్తానికి ఒప్పుకున్నారు, వీళ్ళని పక్కన పెట్టేయండి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు చెప్తాను చూడండి. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటికి, అంటే ఈ 565 మంది ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి? మీరు ఎయిదర్ ఇండియాతో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదా పాకిస్తాన్తో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదా ఇండిపెండెంట్ స్టేట్స్గా మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకున్నా ఏం అభ్యంతరం లేదు, మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరికైనా ఇండిపెండెంట్ స్టేట్గా ఉండాలనిపిస్తుంది కదా. సో చాలా వరకు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియన్ యూనియన్లో కలిసిపోయినప్పటికీ ఈ 4 మాత్రం ఇండిపెండెంట్ స్టేట్స్గా ఉంటాము అని చెప్పడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు పంపించినటువంటి ట్రిగ్గర్ చేసినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం వల్ల, ఇలా రావడం వల్ల ఏం జరిగింది? అప్పటి కింగ్ అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క కింగ్ అయినటువంటి హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అడిగితే ఇండియన్ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేస్తేనే మేము ఆర్మీని పంపిస్తామంటుంది. సో అక్టోబర్ 26, 1947 సో హరిసింగ్ ఇండియాతో జాయిన్ అవుతున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయగానే ఆర్మీ అనేటటువంటిది ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో జునాగఢ్లో ఏం జరుగుతుంది? జునాగఢ్లో రాజు ముస్లిం రాజాయే, ముస్లిం నవాబు, కానీ పాపులేషన్ హిందువులాయే. సో ముస్లిం నవాబు కాబట్టి ఆయన పాకిస్తాన్తో జాయిన్ అవుదాం అనుకుంటాడు, హిందూ ప్రజలు కాబట్టి వీళ్ళు ఇండియాతో ఉందాం అనుకుంటారన్నమాట. సో అందుకే అక్కడ ఏం కండక్ట్ చేస్తారు? ఒక ప్లెబిసైట్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉంటుందో దాన్ని చేపట్టడం అనేటటువంటి జరుగుతుంది. సో పీపుల్కి అడుగుతారు, మీరు పాకిస్తాన్తో ఉంటారు, ఇండియాతో ఉంటారని. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాతో ఉన్నామని చెప్పడంతో జునాగఢ్ ఇండియాతో కలిసిపోతుంది. హైదరాబాద్ ఎంతకి మొరాయించడంతో ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక సైనిక చర్య ద్వారా, ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా, ఒక పోలీసు చర్య ద్వారా మొత్తానికి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలుపుకోవడం అనేది జరుగుతుంది. ట్రావెన్కోర్ ఎలాగో కలిసిపోతుంది అనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్లో ముఖ్యంగా నార్థన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా కనిపిస్తారు. అదే సదరన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ సిక్కులు కానీ అండ్ దాంతోపాటు సిక్కులు కానీ లేకపోతే హిందువులు కానీ వీళ్ళు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? హిందూస్ వీళ్ళు కనిపిస్తారు. సో దేర్ వాజ్ యాక్చువల్లీ నో కమ్యూనల్ హార్మోనీ అనేటటువంటిది ఉండదు. అప్పటి నుంచి మన యొక్క పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ ఇండియా అన్యాయంగా కాశ్మీర్ని చేజెక్కించుకోవడం అనేటటువంటిది జరిగింది.
కాశ్మీర్ అనేటటువంటిది మాది అని చెప్పి పాకిస్తాన్ అండం అనేటటువంటి జరుగుతుంది. ఇండియా లేదు, ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేశాడు కదా హరి సింగ్. సో మా కాశ్మీర్ అనేటటువంటిది మాదంటే మాదవుతుంది అని చెప్పి ఇండియా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో దేర్ వాజ్ అన్ అబ్సర్డిటీ, అన్సర్టైనిటీ ఓవర్ కన్ఫ్యూజన్ ఓవర్ కాశ్మీర్ మీద కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉండడం వల్ల, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది సరిగ్గా జరగకపోవడం వల్ల ఏం జరిగింది, అక్కడ మిలిటెంట్స్ పెరిగినటువంటి సందర్భం అయితే ఉంది నాన్న. సో మిలిటెన్సీ అనేటటువంటిది, మిలిటెంట్స్ అంటే ఏంటి, దోస్ హూ ఇన్వాల్వ్ ఇన్ వైలెంట్ యాక్టివిటీస్, బాంబింగ్స్ కానీ ఫైరింగ్ కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మిలిటెంట్స్ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి పద్ధతిని మిలిటెన్సీ అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ రీజన్ ఏంటైతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మరి సెకండ్ రీజన్ ఏంటో చూడండి. సో సెకండ్ రీజన్ వచ్చేసి అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 and 35A. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో అది ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయగానే ఏం చేశాము మనము, ఏ కండిషన్స్ మీద, ఏ షరతుల మీద సైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్, స్పెషల్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి ఇస్తేనే మేము కంటిన్యూ అవుతామని చెప్పగానే మన కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి స్పెషల్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి ఇచ్చాం త్రూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టికల్ 370 and ఆర్టికల్ 35A. దాన్ని 2019లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, అబ్రోగేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాన్ని కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది. కొట్టివేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో అది కూడా ఒక కారణం. సో స్పెషల్ సేఫ్ గార్డ్స్ని లాగేసుకోవడం వల్ల పీపుల్ కానీ అక్కడ నాయకులు కానీ వ్యతిరేకంగా ఉన్నారు, మిలిటెన్సీ పెరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటో చూడండి. సో థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి, కాశ్మీర్ యాజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ పోర్ ఏదైతే ఉంటుందో, ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఈ శత్రుత్వం ఏదైతే ఉంటుందో దానికి కాశ్మీర్ బలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో పాకిస్తాన్ ఫస్ట్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ని డీస్టెబిలైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది. అండ్ చాలా వరకు మిలిటరీ కన్ఫ్రంటేషన్స్ కూడా మనకి వార్స్ ఏవైతే జరిగినాయో కాశ్మీర్ రీజియన్లో జరగడం అనేటటువంటి జరిగింది. 1947లో, 1965లో, 1971లో మనం చూసుకున్నా, లేకపోతే తర్వాత కార్గిల్ వార్ 1999లో చూసుకున్నా, మనకి అంతా ఈ కాశ్మీర్లోనే జరగడం అనేటటువంటిది జరిగింది, రైట్? కానీ వీటన్నింటిలోనూ మనకి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది ఓటమి చవిచూడడం వల్ల డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ విత్ ఇండియాతో డైరెక్ట్గా మిలిటరీ కన్ఫ్రంటేషన్లో పార్టిసిపేట్ చేస్తే మనం నెగ్గలేమని చెప్పి ఇండైరెక్ట్ టాక్టిక్స్ అనేవి వాడుతుంది అనమాట. లో ఇంటెన్సిటీ వార్ అని కానీ, లేకపోతే కాశ్మీర్లో పీపుల్ని రెచ్చగొట్టి అక్కడ మిలిటెంట్ ఇన్సర్జెన్సీని, సెపరేటిజంని ట్రిగ్గర్ చేయడం కానీ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కాశ్మీర్లో ఉన్నటువంటి రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ లాంటి రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహాయం కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఇన్సర్జెన్సీకి కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే గ్రోత్ ఆఫ్ టెర్రరిజం మనకి కాశ్మీర్లో టెర్రరిజం అనేటటువంటిది గ్రో అవ్వడం అనేది జరిగిందో, లష్కర్ ఈ తైబా కానీ లేకపోతే జైష్ ఈ మహమ్మద్ కానీ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ గ్రో అవ్వడం అనేది జరిగిందో, అప్పటి నుంచి ఏం జరిగింది, వాళ్ళు ఎథ్నిక్ క్లిన్సింగ్ లాంటి వాటికి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. కాశ్మీర్ పండిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాస్ మర్డర్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇక్కడ కాశ్మీర్ పండిట్స్ మర్డర్ ఏదైతే ఉంటుందో అది దాని జెనసైడ్ అని చెప్పి కొంతమంది అన్నారు. సో ఇక్కడ మనం హేట్ చేయాల్సింది ముస్లింలను కాదు, టెర్రరిస్టులను. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అఘాయిత్యాలకి పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా డ్రాస్టిక్గా ఫెయిల్ అయిందండి. సో దిస్ కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడంలో, అక్కడ రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ వీటన్నింటినీ ఇది చేయడంలో చాలా ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. డెవలప్మెంట్ ఉంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గట్రా ఉంటే ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారా? పాల్పడడం అనేటటువంటిది జరగదు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటటువంటివి తప్పకుండా జరగాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మిలిటెన్సీ ఇన్ కాశ్మీర్ ఏంటి అంటే ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ టెర్రరిస్ట్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఎక్కడికండి ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళు చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని
ట్రిగ్గర్ చేస్తున్నారు. అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎఫెక్ట్ అనేటటువంటిది పడేలా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా టెర్రరిస్టులు అనేవాళ్ళు వాడుకోవడం కూడా. సో ఈ ఐటీ సర్వీసెస్ అండ్ దాంతోపాటు సోషల్ మీడియా లాంటివి వాడి బ్రెయిన్ వాషింగ్ లాంటివి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇంటెలిజెన్స్ షేరింగ్ కోసం ఎవరిని వాడుతున్నారు? యూజ్ ఆఫ్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇంటెలిజెన్స్ కోసం మన ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని లోకల్ పీపుల్ నుంచి కనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ గవర్నమెంట్కి పీపుల్ సపోర్ట్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అమ్మ. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కర్బింగ్ దిస్ మిలిటెన్సీ అండ్ ఇన్సర్జెన్సీ, లోకల్ పీపుల్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్, వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి, టార్చర్కి, ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్కి అండ్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అణిచివేయడం. అండ్ దాంతోపాటు సో వాళ్ళ మీద పెల్లెట్ గన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి వాడడం. పెల్లెట్ గన్స్ అంటే ఏంటి? దే ఆర్ జస్ట్ టు ఇంజూర్ ఏ పర్సన్, నాట్ టు కిల్ ఏ పర్టికులర్ పర్సన్, నొప్పి కలిగేలా చేయడం మాత్రమే. సో వాటిని ఎక్కువగా వాడడం అనేటటువంటిది. అండ్ దాంతోపాటు ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి చాలా ఆకృత్యాలకు కూడా ఆర్మ్ ఫోర్సెస్ పాల్పడడం వల్ల, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుందమ్మా? సో దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉందో పీపుల్లో డిస్కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకో 10వది చూడండి, యూజ్ ఆఫ్ పెల్లెట్ గన్స్ అని రాసుకుందాం. సో పెల్లెట్ గన్స్ అనేటటువంటివి ఏంటి? జస్ట్ ఇంజూర్ చేయడానికి వాడతారు, భయపెట్టడానికి, ఒక సమూహాన్ని చెదరగొట్టడానికి వీటిని వాడడం అనేటటువంటివి జరుగుతుంది. టేర్ గ్యాస్, లేకపోతే వాటర్ క్యానన్, లేకపోతే పెప్పర్ పెల్లెట్ గన్స్, ఇవన్నీ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీథల్ క్రౌడ్ కంట్రోల్ మెథడ్ అండి. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వాడతారు. బట్ అవి తక్కువ దూరంతో ఒక వ్యక్తిని తాకితే మాత్రం డెత్ కూడా, ఫ్యాటల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాము అంటే, కాశ్మీర్ మిలిటెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటో తెలుసుకుందాం, వినండమ్మా. సో నౌ లెట్ us look at some important initiatives by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే అమ్మా, ఉదాన్ అనేటటువంటి స్కీమ్. ఎందుకు దీన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది? ఫర్ ప్రొవైడింగ్ స్కిల్ టు యూత్కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించడానికి. సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంటల్ ప్యాకేజ్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంటల్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. న్యూ ఎవెన్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, హెల్త్, రెన్యూవబుల్ ఎనర్జీ, టూరిజము, వీటన్నింటిలో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, క్రియేటింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎయిమ్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఐఐటీస్, ఐఐఎమ్స్, వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కూడా పెంచడం. అండ్ దాంతోపాటు డెవలపింగ్ న్యూ రైల్ లింక్స్, కొత్త రైల్ లింక్స్, కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అవి డెవలప్ చేయడం వల్ల టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయితే అక్కడ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్ దొరికితే మిలిటెన్సీ అనేటటువంటి తగ్గే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ హిమాయత్. యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కల్పించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమ్మ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ సద్భావన. బీజేపీ గవర్నమెంటే తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో దీనిలో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఇండియన్ ఆర్మీ విల్ హెల్ప్ కాశ్మీర్ యూత్. సో వీళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీ హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చూడండి, ప్రాజెక్ట్ ఉమీద్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అమ్మ.
సో కాశ్మీర్ వ్యాలీలో ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో మీకు రీజన్స్ ఏవైతే ఉన్నాయో రీజన్స్ అనేటటువంటి తప్పకుండా తెలియాలి, కాశ్మీర్ మిలిటెన్సీకి దాని ఇంప్లికేషన్స్ తెలియాలి, అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు కర్బ్ కాశ్మీర్ మిలిటెన్సీ అది కూడా మీకు తెలియాలి. సో వీటి మీద మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అందుకే ఎంత కాంప్రహెన్సివ్గా డీల్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యూకే డిఫెన్స్ అండ్ ట్రేడ్ టైస్ టు గెట్ ఎ బూస్టర్ షాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం, ఇండియా అండ్ గ్లోబల్ పవర్స్లో ఇండియా యూకే రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ 2-day విజిట్ కోసం ఇండియాని సందర్శించడం అనేటటువంటి జరిగింది. అఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ ర్యాపిడ్ జియోపొలిటికల్ టర్మాయిల్. వాట్ ఈస్ దట్ జియోపొలిటికల్ టర్మాయిల్? ప్రపంచ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా మారుతున్నటువంటి సమయం, సిగ్నిఫికెంట్గా అతలాకుతలమవుతున్నటువంటి సమయం. దేనివల్ల? యుక్రెయిన్ రష్యా క్రైసిస్ ఏదైతే ఉంటుందో దానివల్ల. సో సరిగ్గా ఆ సమయంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ ఇండియాని సందర్శించడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఇస్ ఎ 2-day విజిట్. సెకండ్ డే ఏం డిసైడ్ అయ్యారు అంటే బోత్ కంట్రీస్ అగ్రీడ్ ఆన్ ఏ న్యూ అండ్ ఎక్స్పాండెడ్ ఇండియా యూకే డిఫెన్స్ పార్ట్నర్షిప్. డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టు సీల్ అండ్ అంబిషియస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఒక FTA ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సైన్ చేయాలి వీలైనంత త్వరగా అని చెప్పి రెండు కంట్రీస్ ఆశాభావం వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. ద సుప్రీం లీడర్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ హ్యావ్ షేర్డ్ క్వార్డియల్ రిలేషన్స్. సో చాలా చక్కగా చర్చలు అనేటటువంటివి జరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు మిస్టర్ జాన్సన్ ప్రామిస్డ్ వన్ థింగ్, ఇంకొకటి ప్రామిస్ చేశారు. యూకే ఈజ్ క్రియేటింగ్ అన్ ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, OGEL ఏదైతే ఉంటుందో అది ఇండియా కోసం క్రియేట్ చేస్తున్నాం. ఇది క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ, అంటే యూకే నుంచి మన ఇండియా కొనుక్కుంటుంది కదా, ఇండియా కొనుక్కున్నప్పుడు దేర్ విల్ బి నో బ్యూరోక్రసీ, రెట్రేపిజం అనేటటువంటిది ఉంటుంది, బ్యూరోక్రటిక్ డిలేస్ అంటాం. సో బ్యూరోక్రటిక్ సైన్స్ అప్రూవల్స్ అవ్వకుండా ఏమవుతాయి? సో డిలే అయిపోతాయి డెలివరీస్. అండ్ స్లాషింగ్ డెలివరీ టైమ్స్ తగ్గించే విధంగా మేము ఒకటి ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనేటటువంటిది ఇండియా కోసం క్రియేట్ చేస్తామనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం అనేటటువంటి జరిగింది యూకే, బ్రెక్సిట్ అగ్రిమెంట్ ద్వారా. సో బయటకు వచ్చిన తర్వాత ఇండియా లాంటి కీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్ట్రాటజికల్గా, మిలిటరీ వైజ్ అండ్ దాంతోపాటు ట్రేడ్ ప్రకారంగా కూడా కలిసి ముందుకు అడుగులు వేయడం అనేటటువంటిది చాలా అవసరం అని చెప్పి భావించడం అనేటటువంటిది జరిగింది యూకే. సో అందుకే యూకే ఇండియాతో దగ్గర అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇలాంటివి మెయిన్స్లో రాస్తే బాగుంటుందమ్మా. సో నీకు ఏం చెప్పారు? ఇండియా యూకే రిలేషన్షిప్ ఇట్ ఈస్ ఎ బెకాన్ ఇన్ స్టామీ సీస్. అతలాకుతలమైపోయినటువంటి అల్లకల్లోలం అవుతున్నటువంటి సముద్రంలో ఒక బెకాన్, ఒక గైడింగ్ లైట్గా ఈ రిలేషన్ అనేటటువంటిది కొనసాగుతుంది అనే విధంగా రెండు దేశాల యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. సో బోత్ ద కంట్రీస్ వాంటెడ్ టు సపోర్ట్ ఇన్ వేరియస్ డొమైన్స్ లైక్ సైబర్ సెక్యూరిటీలో ఒకరితో ఒకరు సహకరించుకోవాలని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతో పాటు ల్యాండ్, సీ అండ్ ఎయిర్ స్పేస్లో ఉన్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఈ థ్రెట్స్ని రెండు కంట్రీస్ కలిపి ఎగనెస్ట్గా పోరాడాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ డిఫెన్స్లో కూడా కోఆపరేషన్ అనేటటువంటి విధంగా కోఆపరేషన్తో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దాంతోపాటు స్టార్టప్స్ వీటన్నింటిలో కూడా కొలాబరేట్ అవ్వాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గత సంవత్సరమే రెండు కంట్రీస్ రోడ్ మ్యాప్ టు 2030 అనేటటువంటి అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ చేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట. సో ఈ డికేడ్లో 2030 వరకు రెండు కంట్రీస్ కలిపి ఏ విధంగా అడుగులు వేయొచ్చు అని చెప్పి ఎడ్యుకేషన్లోను, మెడిసిన్లోను అండ్ అదర్ ఇంపార్టెంట్ టెక్నాలజీ షేరింగ్లోను రెండు కంట్రీస్ జియో పొలిటికల్గా, స్ట్రాటజికల్గా కలిపి ముందుకు అడుగులు వేయాలని చెప్పి రెండు కంట్రీస్ అనుకుంటున్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా.
ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోస్టల్ బ్యాలెట్ ఫర్ ఎన్ఆర్ఐస్ బీయింగ్ కంటెంప్లేటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. కాన్స్టిట్యూషనల్ బాడీ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి సుశీల్ చంద్ర ఆయన రీసెంట్గా సౌత్ ఆఫ్రికాని మారిషస్ని విజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, డోంట్ వరీ, ఎన్ఆర్ఐస్ అంటే ఎవరో నేను చెప్తాను. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓవర్సీస్ ఎలక్టర్స్గా రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఎన్ఆర్ఐస్కి పోస్టల్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటేసేటటువంటి హక్కుని కల్పించే విధంగా మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం, మేము విధంగా ఆలోచనలు కూడా చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? ఏం చెప్పుకున్నాం? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి సుశీల్ చంద్ర గారు అక్కడ ఇండియన్ కమ్యూనిటీకి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఓవర్సీస్ ఓటర్స్గా దయచేసి రిజిస్టర్ అవ్వండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో ఒక ఇంపార్టెంట్ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వాడే ఆలోచనలో ఉన్నాము నో ఓవర్సీస్ ఎలక్షన్స్కి అని చెప్పారు. ఏంటది? ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని వాడేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఓన్లీ సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్కి దూరంగా ఉద్యోగులుగా ఎవరైతే ఉంటారో, సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఈ సిస్టమ్ ద్వారా ఓటు వేసే హక్కును కల్పిస్తున్నారు. సో ఇప్పుడు ఈ సర్వీస్ ఓటర్సే కాకుండా ఈవెన్ ఎన్ఆర్ఐస్కి కూడా మేము కల్పించాలనే ఆలోచనలో ఉన్నాము అని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో మనం ఎన్ఆర్ఐస్ అంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత ఈ ఎన్ఆర్ఐస్ ఓటింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో దాని గురించి మనం కాస్త అవగాహన అనేటటువంటిది సంపాదించుకోవాలి. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ కూడా వినండి అన్న. సో మొదట మనం ఎన్ఆర్ఐ అంటే ఎవరో తెలుసుకుందామా? వినండి. ఎన్ఆర్ఐ ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటాం. సో ఎన్ఆర్ఐ హీఈస్ యాక్చువల్లీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడే, కానీ ఈజ్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో నివాసం అయితే ఉండట్లేదు. అర్థమైంది? అందుకే నాన్ రెసిడెంట్ ఇండియా అని చెప్పి ఇండియన్ అని చెప్పి మనం ఎన్ఆర్ఐస్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. మరి ఒకరు రెసిడెంట్ అవ్వాలి అంటే ఏ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి? ఎప్పుడు రెసిడెంట్ అవుతారు? ఫస్ట్ అది మనం తెలుసుకుంటే ఎవరు నాన్ రెసిడెంట్ ఇండియన్ అవుతారో మనకి అర్థమవుతుంది అనమాట. రెసిడెంట్ అవ్వాలి అంటే 2 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఏదో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. కండిషన్ 1 అండ్ కండిషన్ 2 గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఒక ఫినాన్షియల్ ఇయర్ ఇండియాకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. ఓకేనా? ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనం ఒక వ్యక్తిని అతను నాన్ రెసిడెంటా అని కన్సిడర్ చేస్తుంటే, ఒకవేళ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానిలో అట్లీస్ట్ 182 డేస్ గడిపి ఉండాలి. ఆయన ఇండియాలో గడిపితే ఆయన్ని మనం రెసిడెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నేను లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను, కంగారు పడకండి. సో లేకపోతే ఆర్ అంటున్నాను ఇక్కడ మధ్యలో. కండిషన్ 2 ఏదైతే ఉంటుందో అది చూడండి. గత 4 ఫినాన్షియల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఫినాన్షియల్ ఇయర్స్లో 365 డేస్ తప్పకుండా ఇండియాలో ఉండాలి. ఇక్కడ ఎండ్ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు గత 4 సంవత్సరాల్లో 4 ఫినాన్షియల్ ఇయర్స్లో 365 రోజులు ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ సంవత్సరం ప్రెజెంట్ ఇయర్ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ ఇయర్లో 60 డేస్ తప్పకుండా ఉండాలి. అర్థమైందా? ఈ 2 ఫుల్ఫిల్ అయితే అప్పుడు మనం ఏమంటాము, రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అండం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎన్ఆర్ఐ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నారు. మై బ్రదర్, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడికి ఎంఎస్ చేయడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. యాక్చువల్లీ లివ్స్ దేర్. ఇప్పుడు ఈరోజు డేట్ ప్రకారం తను ఎన్ఆర్ఐయా కాదా నేను చెప్తాను చూడండి. ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 23. అవునా?
సో ఏప్రిల్ 23 మనం ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. అంటే మొన్న ఏప్రిల్ 1 వచ్చిందా, ఏప్రిల్ 1 ముందు ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇయర్లో ఆయన 182 రోజులు ఉన్నాడా 365 రోజుల్లో. మా తమ్ముడు లేడే. సో అందుకోసం అని చెప్పి ఈజ్ యాక్చువల్లీ నాట్ రెసిడెంట్, అందుకే తను ఎన్ఆర్ఐ అవుతాడు. ఓకేనా, ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా బట్ ఈజ్ నాట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇదైనా ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి చూడండి ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందా లేదో చూద్దాం. గత 4 ఏళ్లలో 365 రోజులు ఉన్నాడా, 365 రోజులు అయితే లేడు. మామూలుగా ఒక 60 డేస్ ఉండొచ్చేమో 4 సంవత్సరాలు కదా. సో అందుకు ఈజ్ నాన్ రెసిడెంట్. అండ్ ఇంకొకటి చూడండి 60 డేస్ 365 రోజుల్లో 60 రోజులు ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఉండాలి. అంటే ఏ ఫినాన్షియల్ ఇయర్, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 మధ్యలో ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఉండాలి. ఈ రెండు ఫుల్ఫిల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆయన రెసిడెంట్. కానీ లేడు కదా, మార్చ్ 1 నుంచి మార్చ్ 31 60 రోజులు అవ్వలేదే కదా, 23 రోజులే అవుతుంది ఇప్పటి వరకు, 1వ తారీఖు నుంచి 23 వరకు అవ్వలేదు కదా. సో అందుకే తను రెసిడెంట్ కాదు. అందుకే హీ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటున్నారు. చూడండి నేను ఇక్కడ రెసిడెంట్ అవ్వడానికి నేను కండిషన్స్ చెప్పాను. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన నాన్ రెసిడెంట్ అయిపోతాడు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ యొక్క ఓటింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు ఎలా ఉంది, ఏది రికమెండ్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, వినండి. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఎవరో మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా. సో ఎన్ఆర్ఐస్ యొక్క ఓటింగ్ అనేటటువంటిది ప్రెజెంట్ ఎలా అవుతుంది, ఏ చట్టం ప్రకారం అవుతుంది. సో మనందరం ఏ చట్టం కింద ఓట్లు అయితే వేస్తున్నామో అలాగే జరుగుతుంది. ఏంటది, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ అమెండ్మెంట్ యాక్ట్ 2010 ద్వారా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఎన్ఆర్ఐస్ ఉంటారో, అంటే 18 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి వాళ్ళు, అండ్ ది స్టేడ్ అబ్రాడ్ ఫర్ 6 months 6 నెలలు బయట దేశంలో ఉంటే దేవర్ ఎలో టు ఓట్, వాళ్ళు ఓటు వేయొచ్చు అన్నమాట. ఎలా వేయొచ్చు, బట్ ఓన్లీ ఇన్ పర్సన్, వ్యక్తిగా వచ్చి మాత్రమే ఓటేయాలి. ఎక్కడ ఓటేయాలి, ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర అయితే వాళ్ళు ఓవర్సీస్ ఎలక్టర్గా రిజిస్టర్ చేసుకున్నారో ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఓటేయాలి. అంటే ఆల్ ద వే యూఎస్లో ఉంటే యూఎస్ నుంచి ఫ్లైట్ పట్టుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో ఓటు వేయడం అనేది జరగాలి. ఇది ఎప్పటి నుంచి 2010 నుంచి ఇలా ఉంది. 2010కి ముందు అసలు వీళ్ళకి ఓటింగే ఉండేది కాదు. ఎన్ఆర్ఐస్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే హక్కే వాళ్ళకి ఉండేది కాదు. ఎందుకంటే వన్స్ హీ లీవ్స్ ఇండియాని లీవ్ చేయగానే ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అతని నేమ్ అనేటటువంటిది తీసేసేవాళ్ళు అనమాట. అర్థమైందా. సపోజ్ టూర్కి వెళ్ళారనుకోండి, అది వేరు. సపోజ్ ఇండియా నుంచి వెళ్ళి 6 months ఒకవేళ ఇండియాకి రాకపోతే, సపోజ్ మనకు టూర్ 6 months వేయం కదా, 10 రోజులు 15 రోజులు మా అయితే 4 రోజులు ట్రిప్కి వెళ్తారు. సో ట్రిప్కి వెళ్ళి తిరిగి వచ్చేసారనుకోండి, ఎలక్టోరల్ రోల్లో నేమ్ ఉంటుంది, కానీ 6 months దాటిపోతే మాత్రం నేమ్ అనేటటువంటిది ఉండేది కాదు. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైతే వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ లేదా అడ్రస్ మెన్షన్ ఆన్ ద పాస్పోర్ట్, అక్కడ మాత్రమే వాళ్ళు ఓట్ వేసేటటువంటి హక్కు ఉంటుంది. అది కూడా ఎలాగా, ఇన్ పర్సన్, వాళ్ళు తప్పకుండా ఫిజికల్గా ప్రజెంట్ అయ్యి ఓట్ అనేటటువంటిది వేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి వరకు రాలేరు కదా. సో వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తున్నారు. ఏంటది, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. దీన్ని ప్రజెంట్ ఎవరికి వాడుతున్నారు, సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాడుతున్నారు. అంటే వాళ్ళ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ లేదా వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఒక దగ్గర ఉండి వాళ్ళ పని ఇంకో దగ్గర చేస్తున్నారు అనుకోండి, ఆర్మీ జవాన్లు కానీ వీళ్ళందరూ, వాళ్ళకి ఇది వాడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా. సో ఎప్పటి నుంచి ఈ సిస్టమ్ సర్వీస్ ఓటర్స్కి వాడుతున్నారు, 2016 నుంచి వాడడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ సిస్టమ్ ప్రకారంగా ఏం చేస్తారు, అండర్ దిస్ సిస్టమ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో పోస్టల్ బ్యాలెట్స్ని ఎలక్ట్రానికల్గా త్రూ ఈమెయిల్ కానీ లేకపోతే ఎలక్ట్రానికల్గా సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తారనమాట. సర్వీస్ ఓటర్స్కి పంపిస్తారు. ఈ సర్వీస్ ఓటర్ ఏం చేస్తారు, వాళ్ళకి పంపించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఉండదు, దాంతోపాటు డిక్లరేషన్ ఫాము, కవర్స్ ఇవన్నీ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని
ఉపయోగించి వాళ్ళ ఓట్ అనేటటువంటిది ఎవరికి వేస్తున్నారో తెలిపి దాన్ని వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆర్ఓ అంటాం. సో ఆయనకి పంపించడం అనేటటువంటిది జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టల్ బ్యాలెట్కి ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ మీద ఒక గజెటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్టేషన్ చేయాలి. అంటే ఆయన గ్రీన్ ఇంక్ పెన్తో సైన్ అనేటటువంటిది చేయాలి. సైన్ చేసిన తర్వాత అది రిటర్నింగ్ ఆఫీసర్కి పంపిస్తే మాత్రమే అది వ్యాలిడ్ ఉంటుంది, లేకపోతే ఇన్వాలిడ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి కూడా ఇలాంటి సిస్టమ్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఏంటి ఆ సిస్టమ్ నేము? ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి విత్ ఇన్ ద 5 days ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్స్ డేట్ నోటిఫై చేసిన 5 రోజుల్లో వాళ్ళు తప్పకుండా చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ దెన్ సెండ్ ద బ్యాలెట్ ఎలక్ట్రానికలీ వయా ఈటీపీబీఎస్. సో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఎలక్ట్రానికల్లీ సర్వీస్ వాటర్స్కి ఎలా అయితే పంపిస్తున్నారు ఎలక్ట్రానికల్లీ, వాళ్ళు కూడా పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో తద్వారా వాళ్ళ ఓట్ని రిజిస్టర్ చేసి మళ్ళీ తిరిగి త్రూ మెయిల్ ద్వారా, అంటే త్రూ పోస్ట్ ద్వారా ఎవరికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపించవచ్చు అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఓవర్సీస్ వాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కులు అనేటటువంటి వాళ్ళు ఉపయోగించుకోవడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రానికల్ అసిస్టెన్స్ ఇస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది కూడా దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి ఎవరికి, ఓవర్సీస్ పీపుల్కి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పి చాలాసార్లు తన రిపోర్ట్స్లో మెన్షన్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. అర్థమైందా? సో గవర్నమెంట్స్ కూడా ఈ విధంగా ఆలోచనలు అనేటటువంటివి చేస్తున్నాయి. మరి చూడాలి ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుందో. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ వాళ్ళు లోక్సభకు రెస్పాన్స్ ఇస్తూ ఈ విషయమే చెప్పారనమాట. గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఈ పాసిబిలిటీ కోసం ఎన్ఆర్ఐస్కి ఆన్లైన్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ ఓటింగ్ అనేటటువంటిది కల్పించడం కోసం అని చెప్పారు. సో ఈ కంటెక్స్ట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సౌత్ ఆఫ్రికా అండ్ మారిషస్ వెళ్ళి ఇదే విధంగా చెప్పడం అనేటటువంటిది నిజంగా మంచి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ దేర్ విల్ బీ ఛాలెంజెస్ అండి, దీనివల్ల రిగ్గింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో డెమోక్రటికల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. సో అందుకు ఈ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అవసరంగా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫరెంట్ నెరేటివ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో రీసెంట్గా మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ బ్యాన్డ్ ఇండియా అవుట్ క్యాంపెయిన్. ఇండియా అవుట్ అనేటటువంటి క్యాంపెయిన్ బ్యాన్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం దిస్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద రెలవెంట్ ప్రొటెస్ట్, ఎందుకు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటటువంటిది అక్కడ ట్రిగ్గర్ చేయబడింది, ఇవన్నీ విషయాలు మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్. వినండి. సో వాట్ ఈజ్ ఇన్ న్యూస్, వాట్ ఈజ్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్? సో ప్రెజెంట్ మాల్దీవియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం మహమ్మద్ సోలీ, ఈయన ఒక డిక్రీ ఏదైతే ఉంటుందో, ఒక ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఈస్ దట్ ఆర్డర్? టు బ్యాన్ ఇండియా అవుట్ క్యాంపెయిన్. ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్యాన్ చేయడానికి. దీని ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరండి లీడ్ చేసినటువంటి వాళ్ళు? ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి, అంటే ఇతని కంటే ముందు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అపోజిషన్ లీడర్ అబ్దుల్లా యమీన్ అండి. అబ్దుల్లా యమీన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేశారు అంటే ఇండియాకి ఎగ్నెస్ట్గా ఈ క్యాంపెయిన్ అనేటటువంటిది లాంచ్ చేయడం అనేది జరిగింది. హీ అక్యూజ్డ్ దట్ దిస్ ప్రెజెంట్ మాల్దీవ్స్ గవర్నమెంట్, దట్ ఈజ్ ఇబ్రహీం మొహమ్మద్ సోలీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పప్పెట్ ఆఫ్ ఇండియా, ఇండియా చేతుల్లో ఆట బొమ్మ అయిపోయింది అని చెప్తున్నారు.
why this government, Maldivian government, Ibrahim Mohammed Solih government, it is selling assets to India. Assets అనేటటువంటి ఇండియాకి అమ్మేస్తున్నారు. ఇండియా చేతుల్లో ఆటబొమ్మ అయిపోయింది. న్యూఢిల్లీ ఎలా ఆడిపిస్తే అలాగా ఇబ్రహీం మహమ్మద్ సోలే ఆడుతున్నారు అని చెప్పి అబ్దుల్లా యమీన్ ఏం చేశారు, ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ ద్వారా ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటటువంటి క్యాంపెయిన్కి తెరలేపడం అనేటటువంటి జరిగింది. సో ఈ క్యాంపెయిన్ని ప్రెజెంట్ ఇబ్రహీం మహమ్మద్ సాలీ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు పట్టడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి అది పెనుముప్పు అనే విధంగా కూడా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ కంటెక్స్ట్లో మనం ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ గురించి అండ్ దాంతోపాటు దిస్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ గురించి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్. Both India and Maldives are maritime neighbors. They share maritime border. మారిటైమ్ బార్డర్ని ఇవి రెండు షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మన మాల్దీవ్స్ ఏదైతే ఉందో ఇట్ బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇన్ 1966, 1966లో ఇండిపెండెంట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ బోత్ ద నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్ రైట్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. సో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో రెండు కంట్రీస్ మధ్య రైట్ ఆఫ్టర్ మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ తర్వాత వెంటనే మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ టు రికగ్నైజ్ మాల్దీవ్స్ ఇండిపెండెన్స్. మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ని రికగ్నైజ్ చేసినటువంటి ఫస్ట్ నేషన్స్లో, ఎర్లీ నేషన్స్లో మన ఇండియా కూడా ఒకటి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి బోత్ ద కంట్రీస్ షేర్ కార్డియల్ రిలేషన్షిప్స్, స్ట్రాటజికల్గా, మిలిటరీ వైజ్, ఎకనామికల్గా, కల్చరల్గా చాలా మంచి రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. దే కొలాబరేటెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద డొమైన్స్, ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ డొమైన్స్లో కూడా ఇవి కలిసి ఉండడం అనేటటువంటిది జరిగింది. మరి వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో? మెయిన్ ఇరిటెంట్స్ లేదా ఛాలెంజెస్ ఏంటి, పెను సవాళ్ళు ఏంటి? ఫస్ట్ సవాల్ ఏంటి అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అస్థిరత అండి, స్థిరత్వం అనేటటువంటిది లేకపోవడం. సో అక్కడ పొలిటికల్ పార్టీ బట్టి ఇండియాతో రిలేషన్ అనేది మారిపోతుంది. సపోజ్ ముందున్నటువంటి యమీన్ గవర్నమెంట్ ఏం చేయడం అనేది జరిగింది, చైనాకి దగ్గరగా వెళ్ళడం కోసం ఇండియాకి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ రన్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సోలీ గవర్నమెంట్ ఇండియాకి దగ్గరగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అదొకటి. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ రాడికలైజేషన్. సో రాడికలైజేషన్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్స్ట్రీమిజం అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో చాలామంది మాల్దీవియన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్లో తీసుకున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ అండ్ పాకిస్తాన్ బేస్డ్ జిహాదిస్ట్ గ్రూప్స్లో మాల్దీవియన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ టెర్రర్. సో టెర్రరిజం వైపు వీళ్ళు అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో బీయింగ్ ఏ టూరిస్ట్ సెంట్రిక్ నేషన్, టూరిజం అనేటటువంటిది విపరీతంగా ఉన్నటువంటి, టూరిజం ఎకానమీ అనేటటువంటిది బలంగా ఉన్నటువంటి నేషన్ అయినప్పటికీ రాడికలిజం వల్ల ఏం జరిగే డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్లో కూడా వీళ్ళు ఇదవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ టెర్రరిస్ట్ అటాక్స్ కూడా వీళ్ళు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే చైనీస్ అఫినిటీ. సో మన నైబర్హుడ్లో సో చైనా యొక్క ఇంపాక్ట్ అనేటటువంటి రోజు రోజుకి పెరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ మాల్దీవ్స్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఇంపార్టెంట్ పెర్ల్ ఇన్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్. సో మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా వాంటెడ్ టు కంట్రోల్ సమ్ రీజియన్స్, వాటిని పెరల్స్ అని చెప్పి పిలుస్తుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఏవైతే ఉంటాయో, దిస్ లిస్ట్ ఆఫ్ పెరల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కంట్రోల్ చేయడం ద్వారా ఇండియన్ ఓషన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటుంది చైనా. సో అందుకే శ్రీలంకకి దగ్గర అవ్వడం, అప్పులు ఇచ్చి మాల్దీవ్స్కి దగ్గర అవ్వడం అనేటటువంటి చేయడం, లేకపోతే బంగ్లాదేశ్ కానీ లేకపోతే మయన్మార్ కానీ వీటన్నింటికీ అందుకే దగ్గర అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరండి? చైనా. సో చైనా వైపు కూడా కొన్ని గవర్నమెంట్స్ మొగ్గు చూపడం అనేది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ యాంటీ ఇండియా క్యాంపెయిన్, ఇది కూడా మనం తెలుసుకోవాలి. సో యాంటీ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇది 1 year బ్యాక్ ఒక మామూలు ఆన్లైన్ క్యాంపెయిన్గా మొదలైంది.
కానీ తర్వాత ఇది వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్కి దారి తీయడం అనేటటువంటిది జరిగింది ఎగెనెస్ట్ ఇండియాకి వ్యతిరేకంగా. ఎందుకు అంటే కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా అబ్దుల్లా యమీన్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని వాళ్ళు ట్రిగ్గర్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఆయన పొలిటికల్ మొబిలైజేషన్ కోసం, ఆయన చైనా వైపు వెళ్ళడం కోసం ఇండియాకి వ్యతిరేకంగా పీపుల్ని రాగడం అనేటటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ యాంటీ ఇండియా క్యాంపెయిన్ ఈజ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కాంట్రవర్సీ ఓవర్ హెలికాప్టర్ గిఫ్ట్. ఇండియా అనేటటువంటిది 2 ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాల్దీవ్స్ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ ఎలాంటి ప్రచారం మొదలైంది, ఇండియా యొక్క మిలిటరీ ప్రెజెన్స్ అనేటటువంటిది మాల్దీవ్స్లో మొదలైంది అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఆ విధంగా దాన్ని పోర్ట్రే చేయడం, ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్సర్న్. అండ్ కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్స్ ఇండియాకి అండ్ దాంతోపాటు ఇబ్రహీం సోలే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుంది ఇబ్రహీం సోలే గవర్నమెంట్కి మధ్య ఏం జరుగుతుంది, అగ్రిమెంట్స్ జరిగేటటువంటి కాన్ఫిడెన్షియల్గా బ్యాక్ డోర్లో జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకే పబ్లిక్గా వాటిని డిస్కస్ చేయట్లేదు కాబట్టి ఏదో తేడా జరుగుతుండొచ్చు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇబ్రహీం సోలే ఇండియాకి మాల్దీవ్స్ నమ్మేస్తున్నాడు అనే విధంగా కూడా ప్రచారాలు అనేటటువంటివి జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డొమెస్టిక్ పాలిటిక్స్, అక్కడ ఉండేటటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాల్దీవ్స్ యొక్క డొమెస్టిక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రాంతీయ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటటువంటి ఒక ఇది కూడా ఉందన్నమాట. ఒక కంప్లైంట్ కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. ఈ రీజన్స్ వల్ల ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో అది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా ఎందుకు సివియర్ అవ్వడం అనేది జరిగిందంటే 2023లో అంటే నెక్స్ట్ ఇయరే మాల్దీవ్స్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేటటువంటి ఎన్నికలు అనేటటువంటివి జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం పొలిటికల్ మొబిలిటీ ఏదైతే ఉంటుందో మొబిలైజేషన్ సాధించడం కోసం ఈ అబ్దుల్లా యమీన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ తీవ్రతరం చేయడం అనేటటువంటిది జరిగింది. సో యమీన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలోకి వచ్చి రాగానే 2013లో ఆయన అధికారంలోకి వస్తాడు. వచ్చి రాగానే యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేటటువంటిది మొదలవుతుంది. మాల్దీవ్స్ ఇండియా రిలేషన్స్ అనేటటువంటిది దెబ్బతింటే బట్ 2018లో యమీన్ ఓడిపోయి ఎప్పుడైతే అబ్దుల్లా సాలే గవర్నమెంట్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుందో సో ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కంట్రీస్ మధ్య రిలేషన్స్ మళ్ళీ మెరుగవుతాయి అన్నమాట. ఎందుకు అంటే మిస్టర్ సాలే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ప్రో ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరి గవర్నమెంట్, ఇబ్రహీం మొహమ్మద్ సాలే గవర్నమెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు ఇప్పుడు యాంటీ ఇండియా క్యాంపెయిన్ అంటే ఏంటి అండ్ దాంతోపాటు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ ఏమున్నాయి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా అక్కడ ఉంటుంది. ఎందుకంటే మాల్దీవ్స్లో ఇండియన్ డయాస్పోరా కూడా ఎక్కువ. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళు టూరిజం సెక్టార్, హాస్పిటాలిటీ సెక్టార్ ఇలాంటి వాటిలో మనకు చాలామంది ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో అందుకే ఇండియా షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ డయాస్పోరా. కాబట్టి కొన్నిసార్లు ఇట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ మాల్దీవ్స్ ఆస్పెక్ట్స్ అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనీస్ డామినెన్స్ పెరగకుండా ఉండాలి అంటే ఇలాంటి పనులు ఇండియా తప్పకుండా చేయాలి. సో దాన్ని వాళ్ళు నెగిటివ్గా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నెగిటివ్గా పోర్ట్రే చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, అవునా కాదు? సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాజ్నాథ్ రోల్స్ అవుట్ స్కీమ్స్ ఫర్ డిఫెన్స్ స్టార్టప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో నిన్న న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేటటువంటిది జరిగింది. ఆ ఈవెంట్ని ఏమని చెప్తున్నాము అంటే డిఫెన్స్ కనెక్ట్ 2.0 అని చెప్తున్నాం. ఈ డిఫెన్స్ కనెక్ట్ 2.0 అనేటటువంటి ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేటటువంటివి లాంచ్ చేశారు. ఫస్ట్ది ఏంటి అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ అని చెప్తాం ఫస్ట్ది. మరి రెండవది ఏంటండి అంటే డిస్క్ 6, ద 6th డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఆ ఈవెంట్లో భాగంగా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? టు ఎంకరేజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్
ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ లేదా సెక్యూరిటీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దానిలో స్టార్టప్స్ అనేటటువంటివి ఎంకరేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ 2 ఇనిషియేటివ్స్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో మొదటి ప్రోగ్రామ్ అయినటువంటి ఐడెక్స్ ద్వారా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వీటన్నింటి గురించి అవగాహన అనేటటువంటిది కల్పించేలాగా చేయడం. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ 2 ఇంపార్టెంట్ స్కీమ్స్, ఫస్ట్ ఏంటండి, దే డెఫినెట్లీ ఆగ్మెంట్ స్టార్టప్స్ ఇన్ ఇండియాలో స్టార్టప్స్ అనేటటువంటివి పెంపొందించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు డిఫెన్స్ ఫీల్డ్లో న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే స్ట్రాటజిక్ అటానమీ అనేటటువంటిది సాధించడం. ఈ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి, డిఫెన్స్ సెక్యూరిటీ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇతర దేశాల మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. యుద్ధం సమయంలో గట్రా మనకి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళతో మనకి చెడిపోతే మొత్తం అంతా చర్చలు కానీ సంబంధాలు కానీ. సో స్ట్రాటజిక్ అటానమీ అనేటటువంటిది రీచ్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు డిక్రీజ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిక్రీజ్ చేయడానికి ఎక్కువగా మనం దీని మీద ఖర్చు పెడతాం, వెపన్స్ మీద గట్రా బయట దేశాలతో ఖర్చు పెడతాం. అదే మన ఇండియాలో తయారు చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అమ్మ, చాలామంది యువతకి బోత్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో సెకండ్ డిస్క్ 6 ఏదైతే ఉంటుందో, 6th డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ ఇమేజింగ్, సెన్సార్ సిస్టమ్స్ వీటన్నింటిలో స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రో చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ ఆలోచనలు అనేటటువంటి చేస్తుందని చెప్తుంది. సో డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు అంటే ఒక్క కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇంకో కాన్ఫ్లిక్ట్ విపరీతంగా ముదిరిపోతుంది, చాలా కష్టమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. కోవిడ్-19 పాండమిక్ వచ్చింది, దాన్ని తట్టుకున్నాం అనుకోగానే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అనేటటువంటిది వస్తుంది. రష్యా యుక్రెయిన్ తర్వాత ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమయాల్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మన ఇండియా మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతాయి కాబట్టి బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, బికాస్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ గ్లోబలైజ్డ్ వరల్డ్. సో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది అవసరం. అండ్ దాంతోపాటు మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేటటువంటిది అత్యావశ్యకం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టడీ ఫ్లాగ్స్ పూర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఇన్ ఇండియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఎ డిసీజ్ కాల్డ్ డయాబెటీస్. మధుమేహము అని చెప్పి అంటాం తెలుగులో. ఈ డిసీజ్ గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం డయాబెటీస్ అనేటటువంటి డిసీజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, ప్రిలిమ్స్లో మీకు ఉపయోగపడతాయి. తర్వాత దీనిలో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ ఆర్టికల్లో భాగంగా. సో తర్వాత మనం ఈ ఆర్టికల్లో ఏమొచ్చింది, న్యూస్లోకి ఏమొచ్చిందో కూడా డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ ఈజ్ యాక్చువల్లీ ఏ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరగదు. మంచిదే కదా సార్ అనుకుంటున్నారా? బట్ ఇట్ ఈజ్ ఎ క్రోనిక్ డిసీజ్, దీర్ఘకాలిక వ్యాధి. వచ్చిందంటే చనిపోయినంత వరకు, ఇఫ్ యూ నెవర్ ఫాలో బెటర్ లైఫ్ స్టైల్ కానీ అన్నీ ఫాలో అవ్వకపోతే చివరి వరకు ఇది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు ఇది రావడం అనేటటువంటిది జరుగుతుంది? వెన్ ద ప్యాంక్రియాస్ గ్లాండ్, మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది సరిపడనటువంటి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు డయాబెటీస్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. లేదా ప్యాంక్రియాస్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రొడ్యూస్ చేసినటువంటి ఇన్సులిన్ని బాడీ యూజ్ చేసుకోలేకపోయింది అనుకోండి, అప్పుడు కూడా డయాబెటీస్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? టైప్ 2 డయాబెటీస్ అంటాము. మొదటి దాన్ని ఏమంటాము? టైప్ 1 డయాబెటీస్ అంటాం.
టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాస్ అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంజెక్షన్తో ఇన్సులిన్ అనేటటువంటిది బాడీకి మనం ప్రతిరోజు ఇచ్చుకోవాలన్నమాట. టైప్ 2 డయాబెటీస్లో ఏం జరుగుతుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ దాన్ని బాడీ అనేటటువంటిది యూజ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇప్పటికే ఇన్సులిన్ అని చెప్పి 10 సార్లు అన్నారు సార్, అసలు ఇంతకీ ఇన్సులిన్ అంటే ఏంటి? ఇన్సులిన్ ఈజ్ యాక్చువల్లీ అ హార్మోన్. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఇప్పుడే చెప్పుకున్నాం, ప్యాంక్రియాస్ అనేటటువంటి గ్లాండ్ ప్రొడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్. సో బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది రెగ్యులేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, లేదా గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సింపుల్గా చెప్పాలి అంటే మనం తిన్నటువంటి ఆహారంలో ఏదైతే షుగర్ ఉంటుందో, ఇప్పుడు మనం రైస్ తింటాం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దాన్ని సెల్స్ వరకు, ప్రతి సెల్ వరకు మోసుకెళ్ళేటటువంటి పని ఎవరు చేస్తారంటే ఇన్సులిన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వన్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో తక్కువ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, సో బ్లడ్లో ఏమైపోతుంది, గ్లూకోజ్ పెరిగిపోతుంది. సెల్స్ వరకు వెళ్తుందా? వెళ్ళదు. సెల్స్ వరకు గ్లూకోజ్ వెళ్ళకపోతే సెల్స్ యాక్టివ్గా పనిచేస్తాయా? పనిచేయవు. సో అందుకే షుగర్ ఉండే వాళ్ళకి ఎప్పుడు వీక్నెస్ ఉంటుంది, ఎప్పుడు ఒక బడలికి ఉంటుంది, ఒక అలసత్వం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు? సెల్స్ వరకు గ్లూకోజ్ అనేటటువంటిది వెళ్ళదు కాబట్టి, ఎంత తిన్నా అలాగే ఉంటుంది కాబట్టి. లేదా ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ బాడీ యూజ్ చేయలేకపోతే, అంటే బ్లడ్ నుంచి సెల్స్కి వెళ్ళలేకపోతే ప్రయోజనం లేదు కదా. సో అదన్నమాట. సో ఒకవేళ ఇన్సులిన్ అనేటటువంటి సరిగ్గా పనిచేయకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటటువంటివి పెరిగిపోతాయి. ఎందుకు? అవి సెల్స్ వరకు వెళ్ళవు కాబట్టి. అండ్ బీయింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ డయాబెటీస్ ఫ్రమ్ సో లాంగ్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఈ ప్రపంచంలో కొన్ని డిసీజెస్ ఘోరమైన డిసీజెస్ అని మీరు అనుకుంటారు. అన్నింట్లోకెల్లా ఘోరమైనటువంటి డిసీజ్ డయాబెటీస్ అమ్మ. డయాబెటీస్ అనేది ఒక వచ్చింది అంటే మా జీవితంలో చాలా కోల్పోయినట్టే. సో అందుకే ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు ఫాలో గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఎక్సర్సైజ్ అనేటటువంటిది తప్పకుండా చేయండి. గుడ్ ఫుడ్ అనేటటువంటిది తీసుకోండి. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మనం చాలా బాధపడతాం. సో అలా కాకుండా, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, సో బెటర్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది నిజంగా చేసుకోండి. ఎందుకంటే డయాబెటీస్ రావడం అనేటటువంటిది ఒక శాపం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో అంత ఘోరమైనటువంటి పరిస్థితి. మనం ఈజీ అనుకుంటాం, ట్యాబ్లెట్స్ ప్రతిరోజు వాడితే సరిపోతుంది అనుకుంటాం, బట్ కానీ ఒక రకమైనటువంటి ఇబ్బంది మీరు చూడొచ్చు. సో డయాబెటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడగండి, చెప్తారు. రైట్. వాట్ ఆర్ ద జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్? హంగర్ అండి. విపరీతమైనటువంటి ఆకలి ఏదైతే ఉంటుందో ఆకలి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. థ్రస్ట్ అంటే దాహం అనేటటువంటిది కూడా విపరీతంగా ఉంటుంది. ఊరికే వాటర్ అనేటటువంటి తాగుతూ ఉంటారు. వెయిట్ లాస్. సో వెయిట్ అనేటటువంటిది ఊరికే తగ్గిపోతూ ఉంటారు, టకటక తగ్గిపోతూ ఉంటారు. ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇది ఘోరమైనటువంటి శాపం అని చెప్పి మనం అనుకోవచ్చు. సో మన పక్కనే మన పార్ట్నర్ కానీ మన పేరెంట్స్ కానీ హ్యాపీగా పడుకుంటారు, మనకు మాత్రం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేకపోతే ఎవ్రీ 1 అవర్కి విపరీతంగా టాయిలెట్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. ఎంత ఇన్కన్వీనియంట్ అంటే నిజంగా అది వర్ణనాతీతం, అది ఘోరం నిజంగా చెప్పాలి అంటే. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ ఫ్యాటిక్, ఒక నీరసం అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఏ పని చేయలేం. ఏ పని చేయడానికి మనకి చాలా విల్ పవర్ అనేటటువంటిది కావాలి, బాడీ సహకరించదు. పూర్ మజిల్ స్ట్రెంగ్త్, మజిల్కి స్ట్రెంగ్త్ అనేటటువంటిది తగ్గిపోతుంది. అండ్ సెక్షువల్ డిజైర్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుంది, బోత్ మెన్ అండ్ ఉమెన్కి కూడా. అండ్ షుగర్ వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి వస్తాయి. సో ఇచ్చి స్కిన్ అనేటటువంటిది కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది కంప్లీట్గా వీక్ అయిపోతుంది. అందుకే షుగర్ ఉండే వాళ్ళు కాలు పట్టండి, కాసేపు ఒళ్ళు పట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. మనం విసుక్కుంటాం కానీ అది నరకమైనటువంటి పరిస్థితి. ఎవరైనా షుగర్ ఉండేవాళ్ళు, మీ పేరెంట్స్ ఎవరైనా కాళ్ళు పట్టండి అంటే ఓపిక చేసుకొని పట్టండి, నిజంగా వాళ్ళకి మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ దాంతోపాటు ఆర్గాన్ ఫెయిల్యూర్, మీరు బెటర్ ఫుడ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేయలేకపోయారు అనుకోండి, షుగర్ వచ్చిన వాళ్ళకి ఐసైట్ అనేటటువంటిది వచ్చేస్తుంది, ఐస్ డ్యామేజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే విత్ ఇన్ 2 years నాకు డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన 2 yearsలోనే నాకు లెఫ్ట్ ఐ మొత్తం డ్యామేజ్ అయింది, హాఫ్ డ్యామేజ్ అయింది. మొన్నే నేను సర్జరీ చేసుకున్నాను. సో ఈ ఇయర్లోనే 2022 జాన్వరిలో. సో ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీస్ ప్రాబ్లం ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. షుగర్ అనేటటువంటిది చాలా కాంప్లికేషన్స్ కూడా దారి తీయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆందోళనగా ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది. సో
వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చాలా చిన్న జబ్బు అని అనుకుంటాం. కానీ నాకు తెలిసినంత వరకు సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని డిసీజెస్లోకెల్లా డయాబెటీస్ అనేటటువంటిది ఘోరాతి ఘోరమైనటువంటి డిసీజ్. డయాబెటీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఆ రెండు ఏంటో మనం చెప్పుకున్నాం. మూడవది ఏంటి అంటే జెస్టేషనల్ డయాబెటీస్. ఇది బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో అది కూడా చాలా డేంజర్. ప్రసవం అనేటటువంటి సరిగ్గా డెలివరీ సరిగ్గా అవ్వకపోయేటటువంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఇన్సులిన్ అని చెప్పాం కదా, ఇన్సులిన్ని మొదట డిస్కవర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్. ఆయన స్టూడెంట్ అయినటువంటి చార్లెస్ బెష్తో కలిసి ఈయన డిస్కవర్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ డిస్కవరీకి గాను ఎప్పుడండి 1921లో, ఈ డిస్కవరీకి గాను 1923లో ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరిగింది. హీ వాజ్ ఏ నోబెల్ లారియట్ అనమాట, రైట్. సో అప్పటి వరకు ఇన్సులిన్ అనేటటువంటి ఒక హార్మోన్ ఉంటుంది, అది ఈ విధంగా పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి ఎవరికీ తెలియదు. అండ్ ఇండియన్స్ ఆర్ వెరీ వల్నరబుల్ టు డయాబెటీస్ అండి, బికాస్ వీ టెన్ టు ఈట్ మోర్ కార్బోహైడ్రేట్స్. మనం వైట్ రైస్ అనేటటువంటిది ఎక్కువగా తింటాం. ఈ వైట్ రైస్ అనేటటువంటిది చాలా షుగర్ పేషెంట్స్కి చాలా డేంజర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. తక్కువ రైస్ తినాలి, ఎక్కువ కర్రీస్ అనేటటువంటివి ఎక్కువగా తినాలన్నమాట. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. బట్ మనం కంచు నిండా రైస్ పెట్టుకుంటాం, చక్కగా చేపల పులుసు కానీ చక్కగా లేకపోతే మటన్ కర్రీ కానీ వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటాం, లేకపోతే ఆవకాయ కలుపుకొని కానీ పప్పు వేసుకొని కానీ. సో అవన్నీ చాలా డేంజరస్ అమ్మ. మీకు రైస్ అనేటటువంటిది అదొక విషం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. రీసెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది బై లాన్సెట్ గ్రూప్. ఆ స్టడీ పేరు డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ అని చెప్పి పేరు పెట్టారు. దానిలో భాగంగా 5297 మంది ఇండియన్ ఇండివిజువల్స్ మీద ఈ స్టడీ అనేది కండక్ట్ చేస్తే ఓన్లీ 7% మెంబర్స్ మాత్రమే, అందరిలో 7% మెంబర్స్ మాత్రమే టార్గెటెడ్ బ్లడ్ షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని అచీవ్ చేయగలుగుతున్నారంట, కొలెస్ట్రాల్ని. సో మిగిలిన వాళ్ళందరిలో కొలెస్ట్రాల్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది, బీపీ ఉంది, అండ్ దాంతోపాటు షుగర్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్పారు. సో 4837 పీపుల్లో 36% మెంబర్స్ మాత్రమే డయాబెటీస్ గోల్స్ అనేటటువంటివి అచీవ్ చేశారు. అంటే కంట్రోల్డ్ డయాబెటీస్ అని ఉంది. మిగిలిన అందరికీ 36% కాకుండా మిగిలిన వాళ్ళందరికీ 64% మెంబర్స్ అందరికీ షుగర్ ఉండడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనకి దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో చెప్తున్నారు. సో నౌ టెల్ మీ సమ్ రికమెండేషన్స్. డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దాన్ని పారద్రోలడానికి మీరు ఏ రికమెండేషన్స్ ఇస్తారు, అండ్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఎందుకంటే ఇవి మీకు మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటితో ఇండియా అనేది చాలా సఫర్ అవుతుంది. అది రీసెంట్గా కోవిడ్-19 కూడా మనకి ఎక్స్పోజ్ చేసింది, క్రోనిక్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి పీపుల్ యొక్క నెంబర్స్. సో అందుకోసం అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫిషింగ్ ఫర్ వర్కబుల్ సొల్యూషన్స్ ఇన్ ద పాక్ బే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ ఇండియా శ్రీలంక రిలేషన్స్లోనే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియా శ్రీలంక మధ్య ఫిషర్మెన్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ ఆర్టికల్ అనేటటువంటిది మాట్లాడుతుంది. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నేను చాలాసార్లు ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో ఇండియా శ్రీలంక ఫిషర్మెన్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ డీటెయిల్డ్గా మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, వాట్ ఈస్ దిస్ మెయిన్ ఫిషర్మెన్ ప్రాబ్లం? ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఏంటి? ఫిషింగ్ డిస్ప్యూట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఏ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ బిట్వీన్ దిస్ 2 సౌత్ ఏషియన్ నైబర్స్. సో బోత్ శ్రీలంకకి ఇండియాకి మధ్య ఈ ఫిషర్మెన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. శ్రీలంక ఎప్పటి నుంచో ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, భారతీయ మత్స్యకారులు ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఆ టెరిటోరియల్ వాటర్స్ మీద మనకు హక్కు లేదు, కానీ మన ఫిషర్మెన్ ఖాళీ చేతులతో వెనక్కి రాలేక ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటి శ్రీలంకన్ వాటర్స్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది టు క్యాచ్ బెటర్ ఫిష్ అండ్. అర్థమైందా? సో అదే ఇక్కడ చెప్పారు చూడండి, శ్రీలంక హ్యాస్ లాంగ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ అబౌట్ ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ విత్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్ అక్రాస్ ద పాక్ స్ట్రైట్.
పాక్ స్ట్రైట్, ఇట్ ఇస్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో దీని గురించి కూడా మనం తెలుసుకునే ఇది ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మ్యాప్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో కంట్రీ రెగ్యులర్లీ అరెస్ట్ ఇండియన్ ఫిషర్మెన్. సో శ్రీలంకన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, నేవీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ చేయడం, ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయి లేకపోతే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం, ఇలా ఇదవుతారు. ఎందుకు? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ వెళ్ళడం వల్ల. దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ విచ్ డిమార్కేట్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండి. మరి మన ఇండియా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? అది ఇల్లీగల్ కదా సార్, మనదే కదా తప్పు అని మీకు రావచ్చు. సో దిస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, మోస్ట్ ఆఫ్ దిస్ ఫిషర్మెన్ ఆర్ ఇల్లిటరేట్. వాళ్ళు జనరేషనల్ గా, తరతరాలుగా వాళ్ళు ఆ పాక్ స్ట్రైట్ లో విచ్చలవిడిగా ఫిషింగ్ అనేది చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు 1970లో నువ్వు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేటువంటి ఒక లైన్ గీసేసి నువ్వు అవతలకి వెళ్ళకూడదంటే ఎలాగా? వాళ్ళు జనరేషనల్స్ గా, ఫ్రమ్ జనరేషన్స్ వాళ్ళు అక్కడ ఫిష్ పట్టుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు, రిచ్ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దొరుకుతాయి, వాళ్ళకి మంచి క్యాచ్ దొరుకుతుంది. నువ్వు ఇప్పటికిప్పుడు ఆపేయమంటే ఎలాగా? జరగదు కదా. సో ఇండియన్ స్ట్రైట్ సైడ్ ఆఫ్ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి దొరకవు. సో వీళ్ళు కొన్నిసార్లు రొయ్యలు పడనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఖాళీ చేతులతో ఇంటికి రాక, ఇంత రిస్క్ చేసాం, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాం అని చెప్పి ఒక్కసారి రిస్క్ తీసుకుందాం అని చెప్పి లైన్ దాటి వీళ్ళు బయటకు వెళ్తారు. ఒకవేళ నావీ పట్టుకుంటే వాళ్ళని జైల్లో పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అండ్ వీళ్ళని వాళ్ళ తాలూకు వెజల్స్ డ్యామేజ్ చేయడం కానీ జరిగేది. ఏంటి? శ్రీలంకన్ నావీ ఏదైతే ఉంటుందో అది. ఇండియా ఆల్సో డిటైన్ శ్రీలంకన్ ఫిషర్మెన్ ఫర్ ద ఇల్లీగల్ ఫిషర్మెన్. అండ్ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, కొన్ని సమయాల్లో శ్రీలంక ఫిషర్మెన్ కూడా ఈ మ్యారిటైమ్ బార్డర్ లాని దాటి యువతలకి రావడం అనేది జరిగేది. సో వచ్చేటప్పుడు కూడా ఇండియా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్ నేవీ వాళ్ళు పట్టుకోవడం కానీ జరిగేది. దిస్ ఫిషర్మెన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కంటెస్టెడ్ కన్సర్న్ అండి బిట్వీన్ బోత్ దీస్ నైబర్స్, దట్ ఈస్ ఇండియా అండ్ శ్రీలంక. అర్థమైందా? ఇంకొక ఇష్యూ ఏంటంటే కచాతివు ఐలాండ్ ఇష్యూ అనేది ఉంది. ఒకసారి చూడండి. అండ్ దానికంటే ముందు పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, దిస్ ఈజ్ పాక్ స్ట్రైట్. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది పాక్ స్ట్రైట్. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ అండి, ఈ పాక్ స్ట్రైట్ లో ఇప్పుడు ఫిషర్మ్యాన్ ఇదిగోండి ఇక్కడ ఈ శ్రీలంకన్ మ్యారిటైమ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దాటి అవతలకు వెళ్ళడం అనేది జరుగుతుంది టు క్యాచ్ రిచ్ ప్రాన్స్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రైట్. నెక్స్ట్ చూడండి, కచాతివు ఐలాండ్ ఇష్యూ. ఈ కచాతివు ఐలాండ్ ముందు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వినండి. చూడండి, ఇదిగోండి పాక్ స్ట్రైట్ లోనే ఇక్కడ చిన్న ఐలాండ్ ఒకటి ఉంటుంది బిట్వీన్ ఇండియా అండ్ దాంతో పాటు శ్రీలంక. దట్ ఈజ్ కచాతివు ఐలాండ్. సో కచాతివు ఐలాండ్ ఎక్కడుందో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఇష్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నన్ను. ఇష్యూ ఏంటి అంటే, దిస్ కచాతివు ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ అన్ఇన్హాబిటేటెడ్ ఐలాండ్. అంటే అక్కడ మనుషులు ఎవరు ఉండడం అనేది జరగదు, మనుషులు ఎవరు జీవనం సాగించడం అనేది జరగదు. అండ్ ఈ ఐలాండ్ ని ఇండియా అనేది శ్రీలంకకి సీడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇండియా శ్రీలంకకి ఐలాండ్ ని ఇచ్చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1974లో కచాతివు ఐలాండ్ ప్యాక్ట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ లో భాగంగా 1974లో ఇండియా ఐలాండ్ ని శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది. సో శ్రీలంక తర్వాత ఈ కచాతివు ఐలాండ్ ని ఒక సాక్రెడ్ ల్యాండ్ గా గుర్తించడం, ఒక పవిత్ర స్థలంగా గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక క్రిస్టియన్ క్యాథలిక్ ష్రైన్ ఏదైతే ఉంటుందో, ఒక టెంపుల్ ఏదైతే ఉంటుందో అది ఉంది కాబట్టి. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ పర్టికులర్ కచాతివు ఐలాండ్ కమ్స్ అండర్ శ్రీలంకన్ సావరెంటీ, శ్రీలంకకే కంప్లీట్ గా చెందినటువంటిది అని చెప్పి 1974లో గుర్తించడం అనేది జరిగింది. కానీ తమిళనాడు ఏమంటుంది అంటే, తమిళనాడు స్టేట్ కచాతివు అనేటటువంటిది ఇండియన్ టెరిటరీలో భాగము. ఎందుకంటే తమిళ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు జనరేషన్స్ గా ఈ కచాతివు ఐలాండ్ ని ఎందుకు ఉపయోగించుకునే వాళ్ళు అంటే, పాక్ స్ట్రైట్ లో ఏదైతే చేపలు పడతాయో వాటిని సోర్స్ చేసుకోవడానికి, అంటే వాటిని విడదీయడానికి, పలానా చేపలు ఇప్పుడు వేసుకుంటారు కదా, ఇది పెద్ద చేప ఇది చిన్న చేప అని విడదీయడానికి కానీ, లేకపోతే వాళ్ళు నెట్స్ ఏవైతే ఉంటాయో ఆరబెట్టుకోవడం కానీ, ఒకవేళ లాంగ్ చాలా ఎక్కువ కాలం పాటు ఒకవేళ వాళ్ళ వేట అనేది హంట్ అనేది కొనసాగింది అనుకోండి, అప్పుడు మధ్యలో ఆ ఐలాండ్ లో రెస్ట్ తీసుకోవడానికి కానీ కచాతివు ఐలాండ్ వాళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. ఇండియా తమిళనాడు గవర్నమెంట్ తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా యూనిలాటరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ తాలూకా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది. సో ఫిషర్మ్యాన్ ని ఆ ఐలాండ్ లోకి రావద్దంటున్నారు ఇప్పుడు నేవీ వాళ్ళు. అది ఎలా కుదురుతుంది? జనరేషనల్ గా తమిళ ఫిషర్మెన్ వాడుకున్నారు కదా. సో అది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ కచాతివు ఐలాండ్ చుట్టుపక్కల ఉండేటటువంటి దీస్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ మనకి రిచ్ ప్రాన్ ఏదైతే ఉంటుందో దొరకడం అనేది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అక్కడ వాటర్స్ ఏవైతే ఉన్నాయి రిచ్ క్యాచ్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. అందుకే కచాతివు ఐలాండ్ దగ్గరికి మన ఫిషర్మెన్, తమిళ్ ఫిషర్మెన్ వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తారు. సో ఫిషర్మెన్ ఇష్యూ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ సీరియస్ ఇష్యూ అండి.
రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫిషర్మెన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా శ్రీలంక ఏంటి అంటే బాటమ్ ట్రాలింగ్. తమిళనాడుకు చెందినటువంటి ఫిషర్మెన్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ బాటమ్ ట్రాలింగ్కి పాల్పడడం చేత శ్రీలంక ఎప్పుడూ కోపంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, ముఖ్యంగా శ్రీలంకన్ ఫిషర్మెన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ బాటమ్ ట్రాలింగ్? ఇదిగోండి షిప్ ఉంటుందా, షిప్ నుంచి ఇలాంటి ఒక రకమైనటువంటి వల ఏదైతే ఉంటుందో, నెట్ ఏదైతే ఉంటుందో 1/2 ఎకర్ ఉంటుంది మొత్తం, అలాంటి ఒక వలని వేస్తారనమాట ఒక బరువుతో పాటు. ఇదిగోండి ఇక్కడ బరువు పెట్టారు చూసారా, బరువుతో పాటు. సో షిప్ అనేటటువంటిది ఇలా మూవ్ అవుతుందా, షిప్ మూవ్తో పాటు దిస్ ట్రాల్ ఏదైతే ఉంటుంది ఇది కూడా, ఈ నెట్ కూడా మూవ్ అవుతుంది. మూవ్ అవుతూ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళని, ఇక్కడ ఉండేటటువంటి మొక్కలని, ఇక్కడ ఉండేటటువంటి కోరల్ రీఫ్స్ని, ఫిషెస్ని, వీటన్నింటినీ పోగేసుకుంటూ అది వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. సో తినేటటువంటి ఫిష్, తిననటువంటివి కూడా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, సెంచురీస్గా ఏర్పడినటువంటి కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సీ బెడ్లో ఉన్నటువంటి సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. పొల్యూటెంట్స్ అంటే డెబ్రీ అంటాం, చెత్త అంటాం. సో ఈ డెబ్రీని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది మొత్తం మెరైన్ బయోడైవర్సిటీని మొత్తాన్ని పాడు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సీ బెడ్ ఫెయిల్యూర్ కూడా ఒకటి చూస్తామంట. సీ బెడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి దీస్ వెరీ సెన్సిటివ్ అండ్ వల్నరబుల్ ఇవేవైతే ఉంటాయో, ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఇండియన్ ఫిషర్మెన్ ఈ బాటమ్ ట్రాలింగ్కి పాల్పడుతున్నారని చెప్పి ఎప్పటి నుంచో శ్రీలంకన్ ఫిషర్మెన్ అక్యూజ్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి శ్రీలంకన్ మనకి మద్రాస్ గవర్నమెంట్, ఐ మీన్ తమిళనాడు గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయమని చెప్తున్నప్పటికీ సో ఓట్స్ కోసం కానీ, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కానీ ఇంకా ఇలా చేయట్లేదు. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫిషర్మెన్ ఇష్యూ మీకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అసలు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మరి ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసాం కదా. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ రికమెండేషన్స్ అమ్మ. ఈ ఆర్టికల్లో మనకి ఫిషర్మెన్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ రికమెండేషన్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఫిషర్మెన్ లెవెల్ టాక్స్. ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద బోత్ కంట్రీస్ వాళ్ళని ఒక టేబుల్ దగ్గరికి చేర్చి వాళ్ళతో సంప్రదింపులు అనేటటువంటివి జరపాలి. ఎవరి డిమాండ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. వాళ్ళ ఇండియన్ ఫిషర్మెన్, సో వాళ్ళ ట్రాన్సిషన్ ఈ డీప్ సీ ఫిషింగ్, బాటమ్ ట్రాలింగ్ కంటే ఆల్టర్నేట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, వాటి వైపు వెళ్ళే విధంగా వాళ్ళకు రోడ్ మ్యాప్ అనేది ఇవ్వాలి. అండ్ రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత శ్రీలంకన్ ఫిషర్మెన్ కూడా సహకరించాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఇవన్నీ ఆపేయాలంటే లైవ్లీహుడ్ మీద వెంటనే ఇంపాక్ట్ పడుతుంది కదా. సో సహకరించడం అనేటటువంటి జరగాలి. సో కాంప్రహెన్సివ్ ఫిషర్మెన్ లెవెల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి జరగాలి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ మోడిఫై ఇట్స్ స్కీమ్ ఆన్ డీప్ సీ ఫిషింగ్. డీప్ సీ ఫిషింగ్ మీద ఇండియా యొక్క స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ తప్పకుండా మోడిఫై చేయాలి అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ శ్రీలంకన్ ఫిషర్మెన్. అండ్ మన పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని. అండ్ జాయింట్ కొలాబరేషన్ ఫ్రమ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇది స్టేట్ గవర్నమెంట్లో అండర్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ అండ్ దాంతోపాటు రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్కి సంబంధించింది కాబట్టి రెండు కూడా కలిపి వర్క్ చేయడం అనేటటువంటిది జరగాలి. అండ్ దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మత్స్య సంపద యోజన ఏదైతే ఉంటుందో ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలమ్మ. ఎందుకు అంటే ఇవి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ అనేటటువంటి కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సీవీడ్ కల్టివేషన్, ఓపెన్ సీ కేజ్ కల్టివేషన్, సీ ఓషన్ ర్యాంచింగ్, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మత్స్యకారులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో బాటమ్ ట్రాలింగ్ లాంటి వాళ్ళు పాల్పడకుండా ఉండొచ్చు, అవునా కదా, వాళ్ళ ఇన్కమ్స్ ఏవి తగ్గవన్నమాట. సో అదొక రికమెండేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రెండు కంట్రీస్ కూడా ఒక పర్మనెంట్ మల్టీ స్టేక్ హోల్డర్ మెకానిజం అనేటటువంటిది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండస్ రివర్ గురించి డిస్ప్యూట్స్ అనేది వస్తే మనం ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చేసుకున్నాం కదా, ఒక పర్మనెంట్ మెకానిజం అనేది పెట్టుకున్నాం కదా. అలాగే ఈ ఫిషర్మెన్ ఇష్యూ సాల్వ్ చేయడానికి కూడా ఒక పర్మనెంట్ మల్టీ స్టేక్ హోల్డర్ మెకానిజం ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సంప్రదింపులు జరపడం, ఫిషర్మెన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి చర్చలోకి తీసుకురావడం, ఇలాంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా ఫిషర్మెన్ ఇష్యూని త్వరగా
రిజాల్వ్ చేయొచ్చు అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఒక పాజిటివ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళాలి, ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి గవర్నమెంట్స్ అనే విధంగా ఈ ఆర్టికల్లో చెప్పారండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.